నేను ఒకప్పుడు ఏదైతే వీడియోలు చేశానో దాని వీడియోలకి నమ్మలే నన్ను. ఆగోరత పెట్టుకుంటున్నా, రక్తం కక్కుని సస్తావు, అది ఇది పోయే చెక్క గీక నన్ని. ఈరోజు మాధురి కరెక్ట్, మాధురి సూపర్, మాధురి వాడు ఒక మోసగాడు, వాడు శ్రీనివాసు చెక్క గీక. సో జనాలకు తెలిసిపోతున్నాయి. మళ్ళీ ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నాడని తెలుసు, ఫేక్ అని తెలుసు, మళ్ళీ ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు? ఒకవైపు ట్రాన్స్జెండర్లు చంపేస్తున్నారు, అమ్మాయిలు రేప్ చేసేస్తున్నారు, అమ్మాయిలు దొరకపోతే చిన్నపిల్లలు రేప్ చేసేస్తున్నారు, చిన్నపిల్లలు దొరకపోతే జంతువులను కూడా రేప్ చేసేస్తున్నారే. దీని మీద గురించి మనం పోరాడాలి. కానీ వాడేమో మనకు అన్నం పెడుతున్నాడు, వాడేమో మనకేమో మంచి చెడు చూస్తున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. నేను ఇలానే మాట్లాడతానమ్మా, ఎందుకంటే మా పరువు పోతుంది తెలుసా. ఇప్పుడు ఈ సమాజంలో మేము అన్ని రంగాల్లో వస్తున్నాము, జాబులు చేసుకుంటూ, షూటింగ్ చేసుకుంటూ ఏదో ఉన్నంత స్థాయిలో బతుకుతున్నాము. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ చేసిన తప్పుకి అందరూ ట్రాన్స్జెండర్ వస్తుందా రాదా? ఇది చాలా తప్పు. ఇప్పటికైనా నాకు చెప్తున్నాను, ఇలాంటి దొంగ నా కొడుకుని ఎవరిని నమ్మకండి. దొంగ ముసుగులు వచ్చిన ప్రతి ఒక్క నా కొడుకుని నమ్మకండి. ఇంకో విషయము, అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మే అవకాశం కూడా ఉండొచ్చు బేబీ. ఇంకా మిగతా ఆయన ఆ వ్యక్తి చెప్పాడు కదా, ఇంకా నా దగ్గర ఉన్నారు అమ్మాయిలు అని. అదే నేను నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఆయన చెప్తాడనమాట, ఈమెనే కాదు నాతో వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ముందు ముందు మీరే చూస్తారు అంటే ఏం చేస్తారంట? అమ్మాయిలను తీసుకునేది నిజంగానే అమ్ముతాడా? అయిండొచ్చు, ఏముంది అనుకుంటే 4 రకాలు ఉన్నాయి. మాఫీ వాళ్ళకి ఇప్పుడు సినిమాలో చూపించినట్టు విదేశాలకు అమ్మించే ఉండొచ్చు. మళ్ళీ ఇవి వాంఛ కోరికలు తీర్చడానికి తీసుకుని వెళ్ళొచ్చు. సో అనుకుంటే రకాలుగా వేరే వాళ్ళకి అప్పచెప్పడం కానీ, ఏ వాళ్ళకి డబ్బులు తీసుకోవడం కానీ. సో ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. ఇప్పుడు ఇలా చాలామంది దొంగేషాలు వేసుకుని అఘోర ముసుగులో, నేను పీఠాధిపతి ముసుగులో అఘోర విషయంలో అయినా చాలామంది దొంగేషాలు వేసుకుని అమ్మాయిలు ట్రాప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కమ్యూనిటీలో కూడా చాలామంది ప్రేమ అనే ముసుగుల్లో ట్రాప్ చేసి మమ్మల్ని కూడా మోసం చేసి చంపేసిపోతుండే. సో ఇది కూడా అలాంటిదే.